హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 1949కి చెందిన బ్రాస్ ప్యాటర్న్ యొక్క 2 అనా కాయిన్ గురించి చెప్తున్నాను. ఈ కాయిన్ వచ్చేసి 1949కి చెందిన కాయిన్ ఇది. ఈ కాయిన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. సో చాలామంది దీని వాల్యూ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కన్నా దీని ఇప్పుడు ప్రజెంట్ 100, 200, 1000 ఇది కాదు వాల్యూ. అంటే ఈ 8 అనాలు, ఇవి 2 అనాస్ అంటే కన్నా ₹1లో 8వ వంతు. ఓకేనా, అర్థమైందా? ఒక రూపాయిలో 8 వంతులు చేస్తే కన్నా అది వచ్చేసి 2 అనాస్ అవుతుంది. ఓకే, సో కాయిన్ మెటల్ చూసుకున్నట్టయితే బ్రాస్. దీని సైజ్ చూసుకున్నట్టయితే 21 mm by 21 mm వస్తుంది. థిక్నెస్ అనేది 1.57 mm ఉంది. అలాగే దీని షేప్ చూసుకున్నట్టయితే స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్. సో ఆ విధంగా ఉంటుంది ఇది. అంటే మనకు 4 సైడ్లు, అంటే మనకు స్క్వేర్ షేప్, అంటే బాక్స్ షేప్ వచ్చేసి మళ్ళీ ఆ మూలాలు వచ్చేసి రౌండింగ్ చేసి ఉంది అది. సో దాన్ని మనము స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్ అంటారు. సో ఈ టైప్ కాయిన్స్ అన్నీ కూడా బాంబేలో మింట్ అయ్యాయి. సో రిమైనింగ్ ఎక్కడ కూడా మనకు మింట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాయిన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 లైన్ సింబల్, దాని కింద వచ్చేసి మనకు స్టార్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది విత్ రౌండింగ్ సర్కిల్లో. అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే ఆ రౌండింగ్ సర్కిల్లోనే సెంటర్లో వచ్చేసి పికాక్ యొక్క పిక్చర్ ఇవ్వరు, నెమలి పిక్చర్ ఇచ్చారు. టాప్లో వచ్చేసి ఇండియా, రైట్ సైడ్ అదే ఉర్దూలో వచ్చేసి దో అనా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హిందీలో దో అనా అని ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి ఇంగ్లీష్లో 2 అనాస్ అని ఇవ్వడం జరిగింది. దాని ఇయర్ 1949 అని మెన్షన్ చేశారు. సో అది ఫ్రెండ్స్. ఒకసారి ఫైనల్గా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 300 to 600 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చిందంటే కన్నా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.